లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. మై సెల్ఫ్ రమేష్ అండి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టీజ్. సో ఆల్రెడీ మనం 2.0 యాప్ గురించి, ఆ యాప్లో ఎలా ఐడిని క్రియేట్ చేయాలో, అలాగే గ్రవ్ యువర్ నెట్వర్క్ గురించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫర్, ఇవన్నీ కూడా మీకు లాస్ట్ టైం వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో ఆ వీడియోతో చాలామంది నేర్చుకున్నారు, పర్సనల్గా కాల్ కూడా చేసి ఆ వీడియో ఉపయోగపడింది, ఐడీలు క్రియేట్ చేసామని డౌట్స్ కూడా క్లారిటీ తీసుకున్నారు. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. సో లీడర్స్, ఎవరైతే వెస్టీజియన్స్ ఉన్నారో వీడియో చూసిన తర్వాత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీ టీంకి ఫార్వర్డ్ చేసినట్టయితే మన వెస్టీజ్ని బాగా విస్తరించవచ్చు. వెస్టీజ్ ఎప్పుడైతే విస్తరించిందో ఆటోమేటిక్గా టర్నోవర్ పెరుగుతుంది. టర్నోవర్ పెరిగితే మనందరి ఆదాయాలు కూడా పెరుగుతాయి. సో మనందరి ఆదాయాలు పెంచుకోవడానికి వెస్టీజ్ని విస్తరించవలసిందిగా అవసరం మనందరికీ ఉంది. సో ఇప్పుడు ఈ ఆడియో చేయడానికి గల కారణం ఏమిటంటే, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, కొందరు కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. ఏంటంటే, మనం 2.0లో యాప్ని ఉపయోగించి ఐడి అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జరిగినటువంటి చిన్న ఇష్యూ ఏంటంటే, పిఓఎస్ యాప్లో అయితే వెంటనే అవతల డిస్ట్రిబ్యూటర్ని కాల్లో తీసుకుని మనం ఓటీపీ చెప్పేస్తున్నాం, ఓటీపీ చెప్పుకుని ఐడి అది క్రియేట్ చేసేస్తున్నాం, కంప్లీట్ అయిపోతుంది. బట్ 2.0లో అలా ఉండట్లేదు. అవతల వాళ్ళకి ఐడి పాస్వర్డ్ వెళ్తుంది, వాళ్ళ ఫోన్లో మనం ఐడిని ఇన్స్టాలేషన్ చేసి, యాప్ ఇన్స్టాల్ చేసి ఐడి లాగిన్ అవ్వాలి. అది అవ్వకపోతే ఐడి అనేది సక్సెస్ఫుల్గా అవ్వట్లేదు కదా. సో మరి మేము సో మెనీ ఐడీస్ అనేది క్రియేట్ చేస్తున్నాం, బట్ ఎవరు యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు, ఎవరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదో మాకు ఎలా తెలుస్తుంది? సో 1 or 2 పర్సన్స్ అయితే కనుక మేము పాయింట్అవుట్ చేసుకుంటాం. కాకపోతే సో మెనీ లీడర్స్ని కనుక మనం జాయిన్ చేసినట్టయితే అది ఎలా తెలుస్తుంది వాళ్ళు సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యారా లేదా అనే విషయం అడగడం జరిగింది. మరి దాని గురించే ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో అందరూ కూడా చివరి వరకు విని చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఏంటి అంటే చూడండి, మన యాప్ లాగిన్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా పైన ఉన్నటువంటి 3 గీతల్ని మనం టచ్ చేస్తే ఈ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది కదండి. ఈ డాష్బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్లో చూడండి, మరి ఇలా కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి సెంటర్లో కనిపిస్తూ ఉంది డిస్ట్రిబ్యూటర్ ఐడి కార్డ్ అండ్ రెఫర్ ఏ ఫ్రెండ్ అండ్ మై ప్రాస్పెక్ట్. ఈ మై ప్రాస్పెక్ట్ అనే చోటను కనుక మనం టచ్ చేస్తే ఈ డేట్ నుంచి లాస్ట్ మంత్ వరకు కూడా మనం 2.0లో ఎన్ని ఐడీలు అయితే క్రియేట్ చేశాము, అందులో ఎన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి, ఎన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇది 28/3/2024 నుంచి 28/4/2024లో పైన కనిపిస్తుంది చూడండి పెండింగ్ అని. ఎస్, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టేటస్ చూసినట్టయితే పెండింగ్ అని ఉంది చూడండి. ఎస్, ఇది ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఈ పక్కనే ఉంది చూడండి సక్సెస్ అని. ఆ సక్సెస్ని టచ్ చేస్తే ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. స్క్రోల్ చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా కిందన అప్రూవ్డ్ అని కనిపిస్తుంది. సో ఇందులో మీరు చెక్ చేసుకుని అప్రూవ్ అయిన వాళ్ళ చేతన బిల్లింగ్ చేయించి, ఎవరిదైతే పెండింగ్లో ఉందో వాళ్ళ ఐడి నెంబర్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు తీసుకుని చక్కగా మీరు వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ చేత కూడా ఐడిని లాగిన్ చేసి, సో వాళ్ళని కూడా బిజినెస్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా బిజినెస్ని బిల్డ్ చేసి మీరందరూ కూడా సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.